భారత్, రష్యా, చైనా అధినేత మీటింగ్తో అమెరికాకు వణుకు పుట్టింది. ముగ్గురు భేటీని అగ్రరాజ్యం జీర్ణించుకోలేకపోతోంది. ముందు ఒకలా, భేటీ తర్వాత మరొకలా ప్రవర్తిస్తోంది. షాంఘై సహకార సదస్సు వేళ భౌగోళిక రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు భారత్పై నోటికొచ్చిన విమర్శలు చేసిన ట్రంప్ కార్యవర్గం మెల్లగా స్వరం మార్చేసింది. మోడీ, పుతిన్ ద్వైపాక్షిక భేటీకి కొన్ని నిమిషాల ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్విట్టర్ వేదికగా భారత్, అమెరికా సంబంధాలను కొనియాడారు. వీటిని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. భారత్, అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరాలను అందుకుంటున్నాయన్నారు. 21వ శతాబ్దంలోనే ఒక అర్థవంతమైన సమగ్ర బంధం తమదని కొనియాడారు. సృజనాత్మకత, వ్యాపారం నుంచి రక్షణ, ద్వైపాక్షిక అంశాలుంటున్నాయి. ఇరు దేశాల ప్రజల మధ్య నెలకొన్న స్నేహమే తమ సహకారానికి పునాదులుగా నిలిచి తమను ముందుకు నడిపిస్తుందని అన్నారు. ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో నోటికొచ్చినట్టు భారత్పై మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని న్యూఢిల్లీనే చేస్తోందన్నారు. భౌగోళిక రాజకీయాల్లో తింజియాన్ హెచ్సిఓ సదస్సు అమెరికా దుందుడుకుతనానికి పెద్ద కుదుపుల మారింది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ప్రపంచంలో 3 బలమైన శక్తులు తమ మధ్య విభేదాలను వీడి ఒకే వేదికపైకొచ్చాయి.